హోలీ బైబిల్ ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనెను. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండను. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లోహాయి రోయి అని పేరు పెట్టెను. అది కాదేశరునుకును బెరదుకును మధ్యనున్నది. తర్వాత హాగరు అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్లవాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.